తర్వాత దాంట్లో ఒక్క చిటికెడంతా ఈ జవ్వాది పౌడర్ని వేస్తే చాలు. దీపం ఎలుగుతూ ఉన్నంతసేపు కూడా ఒక సుగంధ పరిమళాన్ని వస్తూ ఉంటుంది ఆ పూజా మందిరం అంతా కూడా. నెక్స్ట్ మనం పసుపు, కుంకుమ, అక్షంతులు వీటిల్లో కూడా చిటికెడంతా కలుపుకుంటే ఈ జవ్వాది పౌడర్ని చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనము ఈ పూజకే కాకుండా విడిగా కూడా అంటే ఇంట్లో బెడ్రూమ్లో, కిచెన్లో ఎక్కడైనా సరే ఒక టిష్యూ పేపర్లో కొంచెం ఈ జవ్వాది పౌడర్ని కలిపి ఒక పొట్లంలాగా చుట్టేసి దానిని ఒక కిటికీ దగ్గర ఎక్కడో ఒక చోట ప్లేస్లో పెట్టేస్తే ఈశాన్యం మూల కూడా మనము పెడుతూ ఉంటాం కదా, అక్కడ